అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్న పట్టును పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి సాధించాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇందుకోసం అభ్యర్థుల వేటలో తీవ్ర కసరత్తు చేస్తోంది. సికింద్రాబాద్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్ అక్కడి నుంచి బీజేపీ, కాంగ్రెస్లకు ధీటైన వ్యక్తిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొంటూ చెప్పుకోదగ్గ స్థాయిలో లోక్సభ స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతో 2 సీట్లను కూడా ఎలాగైనా కైవసం చేసుకోవాలని అనుకుంటోంది. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలు పార్టీ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడంతో ఆ 2 నియోజకవర్గాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు గులాబీ బాస్. మల్కాజ్గిరి, జహీరాబాద్ ఎంపీ సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. ఇక మెదక్, సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అన్ని సమీకరణాలను తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందన్న చర్చ కూడా జరుగుతోంది. సికింద్రాబాద్లో 2 బలమైన నేతలను జాతీయ పార్టీలు రంగంలోకి దించడంతో అందుకు దీటుగా బీఆర్ఎస్ కూడా సీనియర్ నేతను బరిలో దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ ఇప్పుడు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి పద్మారావు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మారావును అభ్యర్థిగా ఖరారు చేస్తే కాంగ్రెస్, బీజేపీలను ధీటుగా ఎదుర్కోవచ్చన్న అభిప్రాయంతో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు పద్మారావుతో చర్చలు జరిపి బరిలో నిలిచేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తలసాని మినహా మిగిలిన ఎమ్మెల్యేలతో పద్మారావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో పార్టీ నేతలు, ఉద్యమకారులు పద్మారావు విజయం కోసం సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కు చెక్ పెట్టాలంటే పద్మారావు లాంటి నేతని ఎంపిక చేయాలన్న అభిప్రాయం క్యాడర్ నుంచి కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.